హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. నేను సింధు. పూరా లోకల్ ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. ప్రణీతిరావు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ వెనుక ఐపీఎస్ అధికారులు ఉండడం కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ లో ప్రణీత్ కు అండగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఉన్నారని తేలడం బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే వ్యవహారమే. మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బంధువు ప్రణీత్ రావు. ప్రణీత్ కెరీర్ లో అడుగడుగునా ప్రభాకర్ రావు అండగా ఉన్నారట. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియరెన్స్ అయింది. అలాగే ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ కాగానే ప్రణీత్ కు పోస్టింగ్ లభించింది. ఇదిలా ఉంటే ఇతర ఇన్స్పెక్టర్లను కాదని ప్రణీత్ ను వెనకేసుకొచ్చారని ప్రభాకర్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్ధంగా ప్రణీత్ కి డీఎస్పీగా ప్రమోషన్ ఇప్పించారని ప్రభాకర్ పై బలమైన ఆరోపణ ఉంది. ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలే టార్గెట్ గా గత బీఆర్ఎస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని, ఇందులో ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారని ప్రణీత్ రావు చెప్పారు. దీంతో ప్రభాకర్ రావుని కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు దగ్గరుండి నడిపించారని, ప్రభుత్వం మారటంతో సాక్ష్యాలు మాయం చేసేందుకు హార్డ్ డిస్క్లు, డివైజ్లు ధ్వంసం చేయించింది కూడా ప్రభాకర్ రావేనని విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల టైంలో నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి సహా పలువురి కదలికలపై నిఘా పెట్టి ఫోన్లు ట్యాప్ చేసి సమాచారాన్నంతా అప్పటి ప్రభుత్వంలోని కీలక నేతలకు చేరవేసేవారని విచారణలో తేలింది. కేసులో ప్రణీత్ రావుని ఏ2గా, సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావును ఏ3గా, భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగ్ రావును ఏ4గా, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతన్నను ఏ6గా చేర్చారు. మరికొందరు ప్రైవేటు వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు కోసం లుకౌట్ నోటీసులను ఇచ్చింది సిట్. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసులో సూత్రధారులు, పాత్రధారుల్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అరెస్ట్ చేస్తోంది. భుజంగ్ రావు, తిరుపతన్నను అరెస్టు చేయగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ని విధించారు. దీంతో వారిద్దరిని చెంచల్గూడ జైలుకి తరలించారు. ప్రణీత్ రావు కస్టడీ ముగియటంతో జ్యుడిషియల్ రిమాండ్ కోసం చెంచల్గూడ జైలుకి తరలించారు. ప్రణీత్ రావు కస్టడీ స్టేట్మెంట్ తో పాటు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఓఎస్డీ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ లో జరిగాయని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఎస్ఐబి బీఆర్ఎస్ పార్టీకి బ్రాంచ్ ఆఫీస్ గా గత ప్రభుత్వ హయాంలో పనిచేసినట్లు సిట్ విచారణలో స్పష్టమైంది. రాష్ట్రంలో మావోయిస్టులు, టెర్రరిస్టుల డేటా సేకరణ, వారి కదలికలపై నిఘా పెట్టాల్సిన ఎస్ఐబి ప్రతిపక్ష నేతలు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే మేధావులే టార్గెట్ గా పనిచేసినట్లు సిట్ గుర్తించింది. అప్పటి సీఎం కేసీఆర్ ను, ఇతర బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించిన వాళ్ల ఫోన్స్ ని ఎస్ఐబిలోని కొందరు కీలక అధికారులు ట్యాప్ చేశారని సిట్ వెల్లడించింది. ఇందులో నాడు సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావును స్పెషల్ ఆపరేషన్లకు వినియోగించేవాళ్లని తేలింది. ఎలక్షన్ సమయంలో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేసి అందులోని సమాచారాన్ని నాటి సర్కార్లోని కీలక వ్యక్తులకు చేరవేసేవాళ్లని, బీఆర్ఎస్ నేతలు మినహా ఇతర పార్టీలకు చెందిన డబ్బును మాత్రమే సీజ్ చేసేవాళ్లని విచారణలో ఇన్వెస్టిగేషన్ అధికారులు గుర్తించారు. నాటి ప్రభుత్వ పెద్దలు ప్రభాకర్ రావు నుంచి అందిన ఫోన్ నంబర్ల ఆధారంగా ట్యాపింగ్ చేసేవాళ్లమని ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగ్ రావు తెలిపారు. వందల సంఖ్యలో ఫోన్ నంబర్లు అందేవని, నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇండ్ల పరిసరాల్లో ట్యాపింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రభాకర్ రావుకు అందించేవాళ్లమని తెలిపారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన వెంటనే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్ డివైజ్లు, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు విచారణలో అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను ఇన్వెస్టిగేషన్ అధికారులు స్వాధీనం చేసుకుని రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇంటెలిజెన్స్ లో కీలక విధులు నిర్వహించిన అధికారులు అరెస్టు కావడంతో ఈ కేసులో మరికొంతమంది పోలీసు అధికారులు, రాజకీయ పార్టీల నేతలు, మీడియా వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులకు ఉచ్చు బిగుస్తోంది.
ఇప్పటికే ప్రణీత్ రావు కస్టడీ ముగియటంతో మరికొన్ని రోజులు కస్టడీ కోసం కోర్టును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కోరనుంది. భుజంగరావు తిరుపతన్నను కూడా 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరనుంది. ఈ మేరకు సోమవారం పిటిషన్ దాఖలు చేయనుంది. భుజంగరావు తిరుపతన్న కస్టడీ విచారణలో రాజకీయ ప్రముఖుల పేర్లు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రభాకర్ రావును అరెస్టు చేస్తే గత ప్రభుత్వంలోని అక్రమాలకు సాక్ష్యాలు లభిస్తాయని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 2 రోజుల కింద ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కుమార్ రావు ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. శ్రవణ్ కుమార్ రావు ప్రస్తుతం అందుబాటులో లేరని పోలీసులు గుర్తించారు. తవ్వే కొద్దీ రోజుకో విషయం ఫోన్ ట్యాపింగ్ సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో నిందితులు చెప్పే విషయాలతో ఈ వ్యవహారంలో భాగం పంచుకున్న వారి ఒంట్లో వణుకుపుడుతోంది. ఎప్పుడు మన పేరు బయటికి వస్తుందా అని బిక్కుబిక్కుమంటుంటున్నారు. ప్రభాకర్ రావు విదేశాల నుంచి వచ్చాక నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారి పేర్లు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.